రైట్ ఇక బ్రేకింగ్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో అంతా అనుకుంటున్నట్లే జరిగింది. ఈ కేసులో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలకు నోటీసులు ఇస్తూ వచ్చినటువంటి సిట్ తాజాగా మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడమైతే సంచలనం రేపుతుంది. హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు తర్వాత ఈ కేసులో కీలక వ్యక్తిగా భావిస్తున్న కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం ఉత్కంఠ రేపుతుంది. ఇక గులాబీ బాస్ కు నోటీసులు ఇచ్చిన సిట్ శుక్రవారం విచారణకు సిద్ధంగా ఉండాలని తెలిపింది. ఇక కేసీఆర్ వయసు దృష్ట్యా అయితే అందరిలా అయితే జూబ్లీ హిల్స్ పిఎస్ కాకుండా హైదరాబాద్ పరిధిలో ఎక్కడైనా విచారించేందుకు అవకాశం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డీఎస్పీ ప్రణీత్ రావుతో ఈ ఇష్యూ అయితే ప్రారంభమైంది. తర్వాత ఫోన్ ట్యాపింగ్ లో ఇన్వాల్వ్డ్ అయినటువంటి రాధాకిషన్ రావు, భుజంగారావు, తిరుపతి రావులను అయితే వరుసగా విచారిస్తూ వచ్చారు. ఇక చివరి ఘట్టంలో అయితే గత ప్రభుత్వంలో కీలక నేతలుగా ఉన్నటువంటి హరీష్, కేటీఆర్, సంతోష్లను కూడా విచారించింది సిట్. ఇక వీళ్ళిచ్చినటువంటి వాంగ్మూలాలతో చివరికి కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిన సిట్ విచారణకు రావాలని ఆదేశించింది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎల్లంపల్లిలో మరోసారి గజరాజులు భీభత్సం సృష్టించాయి. రాత్రి వేళ సుమారు 10 ఏనుగుల గుంపు ధోనిమడుగు పరిసరంలోని వరి పంటలను క్షణాల్లో అయితే ధ్వంసం చేసింది. దాదాపు 100 ఎకరాలకు పైగా వరి నారు పూర్తిగా నష్టపోయింది. మునస్వామి, వెంకటరెడ్డి, నాగిరెడ్డి సహా 12 మంది రైతులు తీవ్ర నష్టానికి గురయ్యారు. కష్టపడి సాగు చేసిన పంటలను గజరాజులు తినడం వల్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారు ప్రభుత్వం వెంటనే అయితే నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేస్తూ స్థానికులు భయాందోళనకు గురవుతున్నట్లు తెలిపారు. అటవీ శాఖ అధికారులు ఏనుగుల సంచారాన్ని అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.